హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకుందాము డే 2కు సంబంధించిన అగ్ని పరీక్ష ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాము. దీంట్లో జరిగిన హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈరోజు ఎపిసోడ్ 2కు టోటల్ 11 మంది వచ్చారు. నిన్న 8 మందిని సెలెక్ట్ చేశారు. 8 మందిని నిన్న ఆడిషన్ చేశారు. ఈరోజు 11 మందిని ఆడిషన్ చేశారు. ఇందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు అనే దాని గురించి మనం మాట్లాడదాం. వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు ఏంటి అండ్ వాళ్ళు ఏ మిస్టేక్స్ చేశారు, వాళ్ళని ఎందుకు అవుట్ చేశారు అనే దాని గురించి బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకుందాం డే 2కు సంబంధించిన అగ్ని పరీక్ష గురించి. ఫస్ట్ వచ్చాడు డెమాన్ పవన్. జడ్జెస్ సేమ్ ఉన్నారు అండ్ యాంకర్ కూడా శ్రీముఖి. ఆమె మారదులు, అన్ని షోలలో ఆమెనే ఉంటుంది కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు. సో ఇది అగ్ని పరీక్ష అయిపోయేంత వరకు కాదు, ఇది అంతమయ్యేంత వరకు ఆమెనే ఉంటుంది కాబట్టి సో ఆమె మారే ఉద్దేశం లేదు. డెమాన్ పవన్ అని ఫస్ట్ ఆయన వచ్చినాడు. ఆయన మోడలింగ్ చేస్తాడు అండ్ జిమ్నాస్టిక్ కూడా చేస్తాడంట. ఆయన రీల్స్ యాక్టింగ్ కూడా చేశాడు. తణుకు నుంచి ఆయన వచ్చాడు. సో ఆయన కామిక్ సివిక్స్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం ఆయన చదవడం ద్వారా ఆయన పేరు కొంచెం వెరైటీగా పెట్టుకోవడం జరిగింది. ఆయన వస్తానే శ్రీముఖి అబ్బా చాలా క్యూట్గా ఉన్నామని ఆయనను టచ్ చేయడం జరిగింది. అండ్ ఆయన ఏదైతే ఉందో సో ఆయన ఒక ఫైటర్ అని చెప్పుకున్నాడు అండ్ యాజ్ వెల్ యాజ్ సో ఆయన మాట్లాడే విధానం చాలా మంచిగా ఉంది. ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో అది 2 టైర్ల మీద పెట్టుకొని పుషప్స్ చేయమని చెప్పారు. అబ్సల్యూట్గా మంచిగానే ఆయన పుషప్స్ చేయడం జరిగింది. ఆ పుషప్స్ చేసిన తర్వాత ఆయనను డైరెక్ట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసే ముందు బిందు మాధవి ఆయనను ఒక క్వశ్చన్ అడిగింది, నీ పర్సనల్గా ఎవరికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్పంటే ఆయన నా ఫ్రెండ్ ఇంటికి పోతే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి నన్ను టచ్ చేసింది, కొంచెం అట్లా అది నాకు కొంచెం మంచిగా అనిపించింది అన్నట్లు ఏదో కొంచెం ఫన్నీ వేలో చెప్పినారు. అది వీళ్ళకి నచ్చింది, అది వాళ్ళకు సీక్రెట్ అనిపించింది. అండ్ దాంతో 3 గ్రీన్స్ వాళ్ళు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన డైరెక్ట్గానే సెలెక్ట్ అయినారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మంచిగా ఉంది. ఆయన పెట్టిన టాస్క్లు మంచిగా ఆడుతున్నాడు అండ్ చూడ్డానికి ఫిజికల్గా చాలా మంచిగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆయనని సెలెక్ట్ చేయడం జరిగింది. సెకండ్ దమ్ము తేజ కీసర వ్యాసరకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. అని మాట్లాడుతూనే ఉంది. శ్రీముఖి మాట్లాడుతున్న ఆగడం లేదు, అభిజిత్ మాట్లాడడం లేదు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతూనే ఉంది. బిందు మాధవి మధ్యలో కౌంటర్ వేయడానికి ట్రై చేస్తుంది కానీ ఆమె వినిపించుకోవడం లేదు. యాజ్ వెల్ యాజ్ నవదీప్ కూడా మధ్యలో కొంచెం కౌంటర్ వేయడానికి కొంచెం గాపి అమ్మ తల్లి అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ స్టిల్ ఆమె అయితే ఎవరిని పట్టించుకోకుండా ఆమె వేలో ఆమె మాట్లాడుకుంటా కొంచెం ఇరిటేటింగ్గా ఉంది, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది. ఇరిటేటింగ్ రీజన్ ఈజ్ ఆమె కీసర వ్యాసర కంటిన్యూగా ఏదో ఒక్కసారి గట్టిగా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది కానీ కంటిన్యూగా మాట్లాడితే ఇరిటేట్ అనిపిస్తుంది. మనకు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి, వేరే చోట ప్రశాంతంగా ఉండే చోట ఉండాలని అనిపిస్తుంది కదా. సో ఇది కూడా అట్లనే. సో ఆమె మాట్లాడే విధానం అట్లా అనిపించింది. ఆమె సాఫ్ట్వేర్ డెవలపర్ అంట, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఆమె దీనికి ట్రై చేసింది. ఈమెను చెప్తున్నాం ఈ కైండ్ ఇన్ఫర్మేషన్ కోసం. టాప్ 15లో అగ్ని పరీక్షకు కూడా ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈమె మోస్ట్ యాక్టివ్గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల బిగ్ బాస్ షోకి కొంచెం కంటెంట్ వస్తుంది. ఈమె ఎవరితైనా కొట్లాడే స్థితిలో ఉన్నారు, ఈమె ఎవరితైనా వాగ్వాదం చేసే స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ డెఫినెట్గా వీళ్ళని. బట్ ఇప్పుడు ఈమెకు మాత్రం ఒకటే గ్రీన్ వచ్చింది, అది నవదీప్ మాత్రం గ్రీన్ ఇచ్చినాడు అండ్ మిగతా ఇద్దరు మాత్రం ఈమెకు రెడ్ ఇచ్చారు. బికాజ్ ఆమె వినే స్థితిలో లేదు. శ్రీముఖినే ఎందుకు నువ్వు ఇట్లా కీసర వ్యాసర అని మాట్లాడుతున్నావు, నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా అని ఆమెనంటే ఆమె అక్క నువ్వు కూడా ఇట్లనే మాట్లాడినావు కదా అక్క, బిగ్ బాస్ 3 సీజన్లో జనాలు నిన్ను ఇష్టపడినారు కదా, నన్ను కూడా ఇష్టపడతారు, నేను ఇంకా యాంకర్ని అయిపోతాను, నేను బిగ్ బాస్ విన్నర్ని అయిపోతానని ఇంకా అసలుకు మంచిగా ఓపెన్గా అంటే వాళ్ళని పట్టించుకోకుండా మాట్లాడుతుంది. సో ఇది ఒక రకంగా వర్కౌట్ అయింది, ఒక రకంగా వర్కౌట్ కాలేదు. బట్ స్టిల్ ఆమె అయితే కొంచెం ఎంటర్టైన్ చేసేలాగానే ఉంది. గొంతు మాత్రం కీసర వ్యాసర. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత హీరో తేజ వచ్చాడు. ఆయన కొత్త మూవీ ఏదైతే ఉందో అది మెరాయ్ మూవీ కదా, దాని ప్రమోషన్స్ కోసం వచ్చాడు. ఆ మూవీ గురించి ఆయన చెప్పిన ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన చేసుకున్న ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఆయన చేసుకున్నాడు. సో కొంచెం మంచిగా అనిపించింది. ఎవరైతే సినిమా లవర్స్ ఉంటారో, ఎవరైతే సినిమా చూసే వాళ్ళు ఉంటారో సెప్టెంబర్ 5న వాళ్ళ మూవీ రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ ఆ మూవీని మాత్రం డెఫినెట్గా చూడండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. దాని తర్వాత వచ్చారు 3వ వ్యక్తి ఊర్మిళ చవాన్ అని. ఆయన హైదరాబాద్. సో ఆమె మోడల్ ఫెమినిస్ట్. సో ఆమె ఇండియా తెలంగాణకి రిప్రజెంట్ చేసింది. సో టానిక్ నేషనల్ వైజ్ 2023లో ఆమె ఆల్రెడీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఫెమినిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణకి ఆమె 2023లో ఆమె పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆమె ఫర్దర్గా ఫ్యూచర్ వైజ్ ఆమె నేషనల్ వైజ్ కూడా
ఆమె పార్టిసిపేట్ చేయడానికి పోతుంది. కొంచెం ఆమెది అటు ఇటు అయింది, రాయడంలో కొంచెం ఇబ్బంది అయింది, సారీ. సో ఆమెకు ఇచ్చిన చిన్న టాస్క్ ఏంటంటే ఆమె డైరెక్ట్ హీరో తేజకు ప్రపోజ్ చేయమని చెప్పినారు. ఆమె అన్ఫార్చునేట్గా కొంచెం మంచిగానే ప్రపోజ్ చేసింది. అండ్ కొంచెం ఇంతవరకు నేను లైఫ్లో ఎవరికి ప్రపోజ్ చేయలేదు, ఏదో మీరు చెప్పినారు కాబట్టి చేస్తున్నా అన్నట్లు ఆయనకు చేసింది. అది కాక ఆమెను పేడ మూతికి పూసుకొని చెప్పేసరికి ఆమె పేడ మూతి పూసుకుంది. సో అది మూతి పూసుకొని బిందు చెప్పింది. సో శ్రీముఖ్ జస్ట్ పేడను కొంచెం అట్లా కలిపేసే అని చెప్పింది. కలిపి ఆమె మూతి కొట్టలేదు. ఆమె కనిపించిందో ఏమో, అంత ఇరిటేటింగ్గా ఆమె ఫేస్ పెట్టడం జరిగింది. బట్ ఫార్చునేట్గా ఆమెకి ఒకటే గ్రీన్ వచ్చింది. సో నవదీప్ మాత్రం ఆమెకు గ్రీన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చాడు శాస్త్రి. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన పేరు పాత్రుని చిదానంద శాస్త్రి. సో ఈయన జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడడానికి వచ్చారు. జెన్యున్గా అయితే కొంచెం ఇది జనాలకి చాలామంది, అంటే ఒక సైడ్ ఉండే జెండర్ వాళ్ళకి చాలామందికి ఇది నచ్చుతుంది. జెండర్ ఈక్వాలిటీ అంటే ఒక స్త్రీతత్వం ఆయన వేసుకొని వచ్చినాడు. యాక్చువల్గా ఆయన ఒక మొగాడు, బట్ స్త్రీతత్వాన్ని చూపించడానికి అదొక కాంపిటీషన్ లాగా మొత్తం ఆడపిల్లలాగా వేసుకొని వచ్చినాడు. దాని తర్వాత సో వాళ్ళు అంటే ఎవరైతే జడ్జెస్ ఉన్నారో నీ నిజ స్వరూపం మేము చూడాలనుకున్నాం, అంటే నువ్వు నిజంగా ఏ విధంగా కనిపిస్తావో మేము చూడాలనుకుంటాం కాబట్టి ఆ రకంగా రా అంటే ఆ రకంగా ఆయన డ్రెస్ ఇప్పేసి నార్మల్ డ్రెస్లో మొగ అబ్బాయిలాగా ఆయన రావడం జరిగింది. వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు పోతున్నావు అంటే నేను ఈ జెండర్ ఈక్వాలిటీని మొత్తం జనాలకి చూపించడానికి పోతున్నా అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇది యాక్చువల్గా ఒక పర్పస్ కోసం పోయేది కాదు బిగ్ బాస్, సెల్ఫ్ గ్రోత్ కోసం పోయేది. అండ్ మనకి మంచి బెటర్ ఆపర్చునిటీస్ కోసం మన ఫ్యూచర్ బాగుండాలి. అండ్ మన ఫ్యూచర్లో మనం ఒక బెస్ట్ పొజిషన్లో ఉండాలి, మనకు చాలా ఆపర్చునిటీస్ రావాలంటే బిగ్ బాస్ అనేది ఒక వేదిక కాబట్టి మనం ఒక పర్టికులర్కు సంబంధించిన ఒక దాని గురించి మనం ఎప్పుడు పోకూడదు. అది సింగింగ్ అయినా, ఇట్లాంటి స్థిరత్వం చూపించేవైనా, ఇంకొకటి ఏదైనా, జస్ట్ అన్ని విధాల సో మన గ్రోత్ ఉండేవి వాళ్ళకి చెప్తే కొంచెము అది వర్కౌట్ అయ్యేదేమో అని నాకు అనిపించింది. బట్ అన్ఫార్చునేట్గా అది ఎవరికి అంత అంటే కరెక్ట్ అనిపించదు. సో అది ఒక ఎజెండా లాగా అవుతుంది. దీన్నే తీసుకొని బిగ్ బాస్ పోతే అది ఒక ఎజెండా లాగా అవుతుంది కాబట్టి ముగ్గురు వాళ్ళు రెడ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత టీజర్ వేసినారు. మైరా ఇది చాలా సూపర్గా ఉంది, టీజర్ సూపర్గా ఉంది. అండ్ టీజర్ తర్వాత సెప్టెంబర్ 5 మూవీ రిలీజ్ అవుతుందని చెప్పారు. అండ్ హీరో తేజ ఇంద్రా సినిమాలో తెలుసు కదా, సో దాని నుంచి అయినా ఫేమస్ అయినారు. డెఫినెట్గా మూవీ మాత్రం వాచ్ చేయండి. సెప్టెంబర్ 5 వాళ్ళని సపోర్ట్ చేయండి. ఓకే, దాని తర్వాత ఒక తాత వచ్చినాడు, ఏజ్డ్ తాత, నర్సింగ్ తాత అని ఆయన సింగరు. సో ఆయన పాడిన పాట ఏదైతే ఉందో ఒక రైతు గురించి ఆయన పాటలు పాడతాడు. ఆ రైతు గురించి పాడిన పాటల వల్ల, ఆయన రాసిన పాట వల్ల ఎవరైతే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోకుండా ఈ పాట వల్ల నేను బతికానని ఆయన చెప్పడం, ఇది జనాలలోకి, అంటే ఈ విధమైన పాటలు జనాలలోకి బిగ్ బాస్ ద్వారా తీసుకొని పోతే సో లైఫ్ ఉంటుంది. అండ్ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి కొంచెం లైఫ్ ఉంటుందని ఈయన అనుకోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా ఆయనను సెలెక్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే ఒక్కదాని గురించి ఎప్పుడు బిగ్ బాస్ సపోర్ట్ చేయొద్దు. అది కాకుండా ఆయన కొంచెం ఏజ్గా ఉన్నారు కాబట్టి ఆయనను రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నాగా అడ్వకేట్ అని వచ్చినాడు ఆయన. సో ఆయన అడ్వకేట్, యాక్చువల్గా వాళ్ళ మదర్ కూడా అడ్వకేట్ అని చెప్పినారు. సో యూజువల్గా ఈయన చిన్న స్కిట్స్ అనేటివి అవుతుంటుంది. స్కిట్స్ అనేటివి ఆయన చేస్తుంటాడు. సో ముగ్గురులాగా చేశాడంట ఆయన తండ్రిలాగా చేశాడు, గ్రాండ్ సన్ లాగా చేశాడు, తాతలాగా చేశాడు. సో చెయ్యండి అంటే ఆయన కూడా అంతగా ఏమీ మెప్పించలేకపోయినాడు. బట్ స్టిల్ ఆయన అడ్వకేట్ కొంచెం లాజికల్గా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం చేంజ్ చేస్తావు, ఒకవేళ యాజ్ అడ్వకేట్గా నువ్వు ఏం చేంజ్ చేస్తావు లాలో అంటే, ఆయన మగవాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది, సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో అందరికీ, ఆడవాళ్ళకి మాత్రమే మొత్తము ఫేవర్గా ఉన్నాయి, మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇటువంటి లా ఏదైతే ఉందో దీన్ని తీసి మగవాళ్ళకి సంబంధించిన లా నేను పెడతానని ఆయన చెప్పడం జరిగింది. స్టిల్ ఆయన మాటలు కొంచెం అంత అంటే ఎవరికి జెన్యూన్గా అనిపించినట్టు అనిపించలేదు, చూసి మనకు కూడా అంత అనిపించలేదు. సో ఆయనకు ఒక గ్రీన్ ఇచ్చాడు, అది నవదీప్ ఇచ్చాడు. ఓకే, దాని తర్వాత 7th శ్రియా నెల్లూరు. సో ఈమె యాక్చువల్లీ యాంకర్. సో ఈమె BBA చేసింది. సో ఈమె 19 years. సో ఈమెను డైరెక్ట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈమెకు 3 గ్రీన్స్ రావడం జరిగింది. 19 years, చాలా మంచిగా మాట్లాడుతుంది. బిందు మాధవి నీకు తమిళ్ వస్తుందా అంటే, నేను తమిళ్లో చిన్న షో చేస్తున్నాను, మాట్లాడతామంటే మాట్లాడతానని తమిళ్ చాలా క్లుప్తంగా మా తమిళ్ సవటకట మాట్లాడేసింది. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా జెన్యున్గా మాట్లాడింది. అండ్ వాయిస్ కానీ అండ్ చెప్పినట్టు విని ఆన్సర్ ఇవ్వడం అనేది చాలామందికి జెన్యున్గా నచ్చుతుంది. సో ఆమె అదే విధంగా అడిగిన వాటికి సమాధానం ఇచ్చి ఎస్
మంచిగా ఆమెను ప్రజెంట్ చేసుకుంది కాబట్టి ఆమెకి ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో అది గులాబ్ జామ్ తినింది బిగ్ బాస్ హౌస్లో శ్రీముఖి ఈ అదే శ్రీయా పెట్టుకున్న గులాబ్ జామ్ ఏదైతే ఉందో అది తినిందని వాళ్ళిద్దరిని కొట్లాడమని చెప్తే మంచిగానే కొట్లాడి నా గులాబ్ జామ్ నువ్వు ఎందుకు తిన్నావు అంటే నేను తిన్నా నాకు ఆకలి అవుతుంది ఇది బిగ్ బాస్ హౌస్ దీంట్లో ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు ఎవరికి ఇష్టం వచ్చినది వాళ్ళకి చేస్తారన్నాడు ఈమె దాన్ని అపోజ్ చేయడం మాట్లాడడం ఇంకా కొద్దిసేపు నింటే ఇంకా ఆమె జుట్టు పట్టుకొని కొడతాదేమో శ్రీముఖిని అన్నంత లెవెల్లో ఆమె మాట్లాడడం జరిగింది ఇదైతే కొంచెం మంచిగా అనిపించింది ఆమె చాలా మంచిగానే చేసింది బెస్ట్గా అనిపించింది దాన్ని బట్టి ఆమె విధానాన్ని బట్టి ఆమె చేసిన యాంకరింగ్ని బట్టి చిన్నగానే ఉన్న 19 years అయినా సూపర్గానే మాట్లాడింది కాబట్టి ఆమెను సెలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత రవి అని ఎవరైతే బొచ్చు లేదా అని ఎవరైతే చేస్తారు కదా హెయిర్ లేకుండా అదే బిగ్ బాస్ 9 పోతున్నాను ఏదైతే చిన్న చిన్న కామెడీ స్కిట్స్ చేస్తారో సో ఆయన అనుకునేది ఏందో ఆయన మాట్లాడినది ఏందో కొంచెం అది మిస్ఫైర్ అయిపోయింది మిస్ఫైర్ కాదు పూర్తిగా ఫైర్ అయిపోయింది గ్రూప్ డిస్కషన్లో ఆయన అబ్బాయిలే గొప్ప అన్నాడంట అమ్మాయిల కంటే మరి దాన్ని ఎందుకన్నావంటే ఏదో అబ్బాయిల గురించి ఆయన ఏదో అన్ని బాధలన్నీ భరిస్తారు ఇంటిని ముందుకు తీసుకుపోతాడు ఇవి చెప్పడం జరిగింది స్టిల్ ఆయన ఒక అమ్మాయిలాగా శారీ కట్టుకొని హీల్స్ వేసుకొని నడవమని చెప్పినారు నచ్చినారు కానీ ఒక్కసారి నువ్వు అమ్మాయిలు గొప్ప అని చెప్పు ఎందుకంటే వాళ్ళు కూడా అదే ప్రెగ్నెన్సీ అవన్నీ చేస్తారు వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ మన ఫ్యామిలీ కాబట్టి ఇద్దరికి ఒకటే ఈక్వాలిటీ ఉంటుందని వాళ్ళే ఇండికేట్ చేస్తున్నారు బట్ స్టిల్ ఆయన లేదు అబ్బాయిలు గొప్ప మీరు చెప్తున్నారు కాబట్టి అమ్మాయిలు గొప్ప అని అనడం జరిగింది ఆయన డైరెక్ట్గా 3 రెడ్లు ఇచ్చేసినారు ఎస్పెషల్లీ మోస్ట్ ఎమోషనల్ స్టోరీ ఏదైతే ఉందో అది ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడం జరిగింది ప్రెగ్నెన్సీ వాళ్ళకు అర్ధగంటనే నొప్పులు ఉంటాయి అనేది కదా యాక్చువల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఆ మూడ్ స్వింగ్స్ అనేవి కానీ ఇన్ బిట్వీన్ జరిగే మెడికేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే అంటే డెలివరీ అయిన తర్వాత కూడా వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఈయన కొంచెం తీసి పడేసినట్టు మాట్లాడినాడు కాబట్టి అది కొంచెం ఎవరికి నచ్చలేదు బట్ ఆయన అంత దూరం పోయిన తర్వాత ఆ విధంగా ఎందుకు మాట్లాడినాడు అనేది కొంచెం మేబీ కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుంటుంది ఏం మాట్లాడతాం అర్థం కాదు అన్ని కెమెరాస్ ఉన్నాయి సో అంతమంది జనాలు ఉన్నారు మనకు కూడా ఒక్కొక్కసారి కొంచెము మన ఐక్యూ అనేది సరిగ్గా వర్క్ చేయదు మేబీ ఆయనకు వర్క్ చేసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను ఓకే దాని తర్వాత శ్రీతేజ రాజమండ్రి నుంచి వచ్చినారు ఈయన ఒక సింగరు సో ఈయనకు ఆల్రెడీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆయన ఒక పాట పాడమంటే ఏదో అదే ఒకటి ఓల్డ్ సాంగ్ లాగా ఒకటి పాట పాడినాడు అండ్ పాట పాడిన తర్వాత కూడా అంతగా ఆయనలో అంటే ఆయనకు ఆల్రెడీ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆయన ప్లేబ్యాక్ సింగర్గా పాడుతూనే ఉన్నాడని ఆయన చెప్పారు బట్ స్టిల్ ఆయన అంత కొంచెం ఎఫెక్టివ్గా లేడు ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా ఇది కామన్ పీపుల్కి మాత్రమే ఇది కొంచెం రావాలన్నట్లు నవదీప్ చెప్పడం సో ఆయన కూడా దానికి అగ్రీ చేయడం జరిగింది దాంతో ఆయనని సెలెక్ట్ చేయలేదు బట్ స్టిల్ ఆయనకు ఒక గ్రీన్ ఇచ్చారు బికాజ్ ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు నిజంగా అంత జెన్యున్గా ఉంటే బిగ్ బాస్ హౌస్లో నడుస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి దాని తర్వాత మనీష్ మర్యాద ఈయన పేరు ఆయన యాక్చువల్గా చాలా బెటర్గా ఉన్నారు సో ఆయన ఎంటర్ప్రెనర్ ఏదైతే ఉందో సో ఆయన ఫ్యాప్స్ 30లో ఉన్నాడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈయన బెస్ట్గా ఉన్నాడు ఈయనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈయన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె 6 years బ్యాక్ అదే ఈయన ముందే ఇంకా ఈయన ఫ్యూచర్ అంతా బిజినెస్ స్టార్టప్ ప్లాన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన ఆమెను వదిలేయాల్సి వచ్చింది అంటే రీజన్ ఏంటంటే మేబీ టైం ఇవ్వకపోవచ్చు లేకుంటే ఈయన ఆశయాలు అంబిషన్స్ మరీ ఎక్కువ అయి ఉండొచ్చు సో దాని గురించి ఈయన దీని మీదనే ఎక్కువ ఫోకస్ ఉన్నాడు సో ఆమె మీద తక్కువ ఉన్నాడో లేకపోతే ఆమెకు అన్ష్యూరో ఈయన చేసుకుంటాడో లేదో అని సో బ్రేకప్ జరిగిందంట బ్రేకప్ జరిగిన తర్వాత జస్ట్ బిగ్ బాస్లో ఒక చిన్న స్కిట్ లాగా ఒకవేళ నేను మళ్ళీ రావాలంటే నువ్వు ఏం చేస్తావంటే ఆయన ఏదో కొంచెం ట్రై చేసినాడు ఏదో నా సైడ్ పొరపాటు జరిగింది నేను మన ఫ్యూచర్ బాగుంటుందని అనుకున్నాను అన్నట్లు కొంచెం చెప్పాడు బట్ స్టిల్ అది అద్దుకోలేదు జనాలు ఏం చూస్తారంటే నువ్వు ఆ స్పాంటేనియస్గా నువ్వు ఎంత బెటర్గా చెప్తున్నావు ఇదే బ్రేకప్ స్టోరీ ఇన్ కేసు ఆయన ఇంకా బెటర్గా చెప్పిండొచ్చు సో 6 సంవత్సరాల తర్వాత బ్రేకప్ అయ్యి మళ్ళీ కలుస్తున్నారంటే ఈయన జస్ట్ కొంచెం క్రియేట్ చేసేలాగా మాట్లాడిండొచ్చు 6 సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నాను అసలుకి ఎస్ నేను చేసింది చాలా తప్పే నీకు టైం ఇవ్వకపోవడం అన్ఫార్చునేట్గా నువ్వు బ్రేకప్ చెప్పినా నిన్ను అసలు పట్టించుకోకపోవడం నీతో మళ్ళీ కాంటాక్ట్ కాకపోవడం నిజంగా నేను చేసిన తప్పే బట్ ఇంతవరకు నేను నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించినాను బట్ నాకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ప్లీజ్ నేను ఏదైతే మిస్టేక్ చేసినానో ఆ మిస్టేక్స్ అన్నీ నువ్వు క్షమించు ఇంకొకసారి ఇది నేను ఏదైతే చేయాలనుకున్నానో మన ఫ్యూచర్ కోసమే చేయాలనుకున్నాను బికాజ్ ఐఎమ్ లవ్వింగ్ యూ ట్రూలీ అండ్
దీని ద్వారా కొంచెం మిస్టేక్ ఉంది. దీని ద్వారా కొంచెం అంటే నేను ఫ్యూచర్లో గ్రోత్ కావాలనే ఐడియా కూడా ఉంది కాబట్టి అన్ఫార్చునేట్గా నేను కొంచెం ఫ్యూచర్ ఎక్కువ చూడగలిగినాను. దీంట్లో నువ్వు ఉంటావని అనుకున్నాను, కానీ నువ్వు కొంచెం మేబీ నా బిహేవియర్ వల్ల కొంచెం నీకు మంచిగా అనిపించలేదు. స్టిల్ ఒక్కసారి నువ్వు నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే, నేను ఏదైతే సాధించాలనుకున్నానో ఆల్రెడీ అంతా సాధించాను. బట్ ఇఫ్ యు ఆర్ విత్ మీ దెన్ లైఫ్ అంతా బెస్ట్గా ఉంటుందని ఆయన కొంచెం చెప్పిండొచ్చు. బట్ స్టిల్ ఆయన ఏదో 3-4 మాటలు కొంచెం చెప్పడం, అవి కొంచెం అతుక్కున్నాయి, కొంచెం అతుకలేదు. బట్ స్టిల్ ఆయనని మాత్రం 2 గ్రీన్స్ ఇచ్చినారు. ఆయన స్ట్రాటజీ బాగుంది. బెస్ట్ ఆయనలో ఉండేది ఏంటంటే క్యాల్కులేటెడ్ స్ట్రాటజీ బెస్ట్గా ఉంది. ఓకే, సో దాని తర్వాత కల్కి అని ఎవరైతే ఉన్నారో, ఈమె మిస్ తెలంగాణ దాంట్లో ఈమె పోటీ చేశారు. అండ్ ఈమె రన్నర్అప్గా ఆమె రావడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఈమె కాబోతున్నారు. ఈమె ఆల్రెడీ సెలెక్ట్ అయింది. అగ్ని పరీక్షకు సంబంధించి 15 మెంబర్స్లో కూడా ఈమె సెలెక్ట్ కావడం జరిగింది. సో ఈమెను సెలెక్ట్ చేశారు. అంటే ఈమెను డైరెక్ట్గా సెలెక్ట్ చేయలేదు, ఈమెకు 2 గ్రీన్స్ ఇచ్చారు. సో ఆర్మ్ లిఫ్టింగ్, అదే చేతుల్లో ఎవరికి ఎక్కువ బలం ఉందని పట్టుకొని చూపిస్తారు కదా, బిందు మాధవ్ని ఈజీగా ఓడించింది. అండ్ శ్రీముఖిని అయితే అవలీలగా ఆకుక్క దీన్ని ఆమె చేయిని కింద పెట్టడం జరిగింది. వాళ్ళు కావాలనే ఓడిపోయినారో లేకుంటే ఏమైనా గెలిపించాలని అనుకున్నారో తెలియదు, కానీ ఫిజికల్గా అయితే ఆమె కొంచెం ఫిట్గానే ఉంది. అండ్ వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మాయిలే ఉన్నారు. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఆమె బయటికి రావడం, అండ్ ఆమె ఫ్యూచర్లో హీరోయిన్ కావాలని ఆమె ఆశయం ఏదైతే ఉందో, సో అది దానికోసం ఆమె ప్రయత్నం చేస్తుండడం. ఆమె మాటలు జెన్యూన్గా అనిపించినాయి. అండ్ ఆమెకి ఇచ్చిన టాస్క్ జెన్యూన్గా చేసింది. 2 గ్రీన్స్ మాత్రం ఆమెకు రావడం జరిగింది. బట్ ఈమె అగ్ని పరీక్ష 15 మందిని ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళ లిస్టులో కూడా ఈమె ఉంది. ఇంతవరకు డే 2కు సంబంధించిన ఎపిసోడ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఎపిసోడ్ 3 గురించి రేపు నేను మీకు మరి ఒక వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, మర్చిపోకుండా ప్లీజ్ హైప్ చేయండి.